ఆ సీనియర్ నేత రాజకీయాల్లో రిటైర్మెంట్ తీసుకోనున్నారా? వరుసగా 3 సార్లు ఓటమి పాలైన ఆయన ఇక రాజకీయాలకు గుడ్ బై చెప్పాలని డిసైడ్ అయిపోయారా? అందుకే ఆయన తనయుడిని పొలిటికల్ ప్లాట్ఫామ్ కి తెచ్చే ప్రయత్నాలు షురూ చేశారా? ఆ రెండు నియోజకవర్గాల్లో గ్రిప్ కోసం సీనియర్ స్కెచ్ వేస్తున్నారా? మరంతకి రాజకీయాలకు దూరం అవుతూ తనయుడికి ఓనమాల దిద్దిస్తున్న ఆ కాకలు తీరన నాయకుడెవరో ఒకసారి చూద్దామా? రామ్రెడ్డి దామోదర్ రెడ్డి 40 ఏళ్ల రాజకీయ జీవితం. అవినీతి మరకలు లేని సీనియర్ లీడర్. భారీ మీసాలతో గంభీరంగా కనబడతారు. తుంగతుర్తి నుంచి 4 సార్లు, సూర్యాపేట నుంచి ఒకసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఓసారి మంత్రిగా కూడా పనిచేశారు. ఇది దామోదర్ రెడ్డి పొలిటికల్ ప్రొఫైల్. కాకపోతే కాలం కలిసిరాక వరుసగా 3 సార్లు సూర్యాపేట సెగ్మెంట్లో ఓటమి పాలయ్యారు. వయసు రీత్యా ఆరోగ్యం సహకరించకపోవడంతో ఇక రాజకీయాల నుంచి రిటైర్ అవ్వాలనే నిర్ణయానికొచ్చారట దామన్న. మరో సీనియర్ నాయకుడు కుందూరు జానారెడ్డి మాదిరిగా తాను కూడా తన తనయుడు సర్వోత్తం రెడ్డికి రాజకీయ పగ్గాలు అప్పగించాలనే ఆలోచనతో ఉన్నారట పెద్దాయన. అందుకే ఈ మధ్య తనయుడు సర్వోత్తం రెడ్డి సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాల్లో తెగ హడావుడి చేస్తున్నారట. వయసులో ఉన్నప్పుడు రాజకీయాలను రేంజ్లో శాసించారు దామోదర్ రెడ్డి. ఇప్పటికీ ఆయనకు గ్రామాన కరడుగట్టిన క్యాడర్ ఉంది. అందుకే తనయుణ్ణి క్యాడర్కి దగ్గర చేసే ప్రయత్నాలు ముమ్మరం చేశారట దామన్న. అయితే ఇప్పుడు వారసుని రాజకీయాల్లోకి ఎంట్రీ చేయించడం దామోదర్ రెడ్డికి పెను సవాలుగా మారిందట. ఇప్పటికే జిల్లాలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన తమ్ముడు రాజగోపాల్ రెడ్డిని, ఉత్తమ్ కుమార్ రెడ్డి తన సతీమణి పద్మావతిని రాజకీయాల్లోకి తెచ్చారు. సీనియర్ నేత జానారెడ్డి అయితే తన తనయులు ఇద్దరిని రాజకీయాలకు పరిచయం చేశారు. పెద్ద కుమారుడు రఘువీర్ రెడ్డి ఎంపీగా, జైవీర్ రెడ్డి ఎమ్మెల్యేగా సెటిల్ అయిపోయారు. ఇలా దీపమున్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలన్నట్లు అవకాశాలు ఉన్నప్పుడే వారసులు, కుటుంబ సభ్యులను రాజకీయ వేదిక ఎక్కించడంలో సక్సెస్ అయ్యారు సీనియర్లు. దాంతో దామోదర్ రెడ్డి కూడా తన వారసుడు సర్వోత్తం రెడ్డిని రాజకీయాల్లో యాక్టివ్ చేయడంపై సీరియస్గా దృష్టి సారించారట. 10 ఏళ్లుగా వచ్చే ఎన్నికల్లో సర్వోత్తం రెడ్డిని పోటీ చేయించేలా దామోదర్ రెడ్డి యాక్షన్ ప్లాన్ మొదలుపెట్టినట్లు టాక్. గత 10 ఏళ్లుగా సర్వోత్తం రెడ్డి పార్ట్ టైం పాలిటిక్స్ తప్ప ఏనాడూ సీరియస్ పాలిటిక్స్ చేయలేదు. తండ్రి దామోదర్ రెడ్డి పోటీ చేస్తూ రావడంతో సర్వోత్తం రెడ్డి ఇన్నాళ్లు సైలెంట్ పాలిటిక్స్కే పరిమితమయ్యారు. ఓసారి భువనగిరి ఎంపీ టికెట్ ఆశించినా ఆ అవకాశం రాకపోవడంతో గ్యాప్ మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. ఇక నుంచి ఫుల్ టైం పాలిటిక్స్ చేయాలని ఫిక్స్ అయ్యారట సర్వోత్తం రెడ్డి. సూర్యాపేట, తుంగతుర్తి సెగ్మెంట్లలో జూనియర్లు ఖర్చీఫ్ వేస్తుండటంతో దామన్న దూకుడు పెంచారట. అయితే తుంగతుర్తి ఎస్సీ రిజర్వ్డ్ అయినా వచ్చే ఎన్నికల నాటికి నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది కాబట్టి ఆ నియోజకవర్గంపై సీరియస్గానే ఎఫర్ట్ పెట్టారట దామోదర్ రెడ్డి. అప్పటి పరిస్థితులను బట్టి ఇప్పటి నుంచే సూర్యాపేట, తుంగతుర్తి సెగ్మెంట్లలో చక్రం తిప్పాలని ఎత్తులు వేస్తున్నారట. అయితే సూర్యాపేటలో ఓడినా గానీ పార్టీ ఇన్ఛార్జిగానే ఉన్నారు దామోదర్ రెడ్డి. తనయుడు సర్వోత్తం రెడ్డితో వరుస పర్యటనలు చేస్తున్నారు. ఏ కార్యక్రమాలు జరిగినా తండ్రి కొడుకులు హాజరవుతుండటంతో అసలు సూర్యాపేట కాంగ్రెస్లో ఏం జరుగుతోందన్న చర్చ మొదలైందట. నియోజకవర్గాలలో రిజర్వేషన్ మారుతుందన్న చర్చ జరుగుతుండటంతో సూర్యాపేటతో పాటు తుంగతుర్తిలో కూడా దామోదర్ రెడ్డి పర్యటనలు మొదలుపెట్టారట. సూర్యాపేట ఎస్సీలకు రిజర్వ్ అయితే తుంగతుర్తి జనరల్ సీటు అయ్యే అవకాశం ఉందనే ప్రచారంతో 2 సెగ్మెంట్లలో పట్టు సాధించాలన్న పట్టుదలతో ఉన్నారట దామోదర్ రెడ్డి అండ్ సన్. అందుకేనేమో అక్కడా ఉంటాం, ఇక్కడా ఉంటామంటూ 2 నియోజకవర్గాల్లో వరుస పర్యటనలతో క్యాడర్కి, ప్రజలకు దగ్గరయ్యే పనిలోనే ఉన్నారట తండ్రి కొడుకులు. తుంగతుర్తిలో తనదైన రాజకీయంతో గడగడలాడించిన దామోదర్ రెడ్డి ఇప్పుడు తనయుడు సర్వోత్తం రెడ్డితో కలిసి భారీ కాన్వాయ్తో హల్చల్ చేస్తున్నారట. మరి పుత్రుడి కోసం దామోదర్ రెడ్డి చేసే ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి.